వెల్కమ్ టు టైమ్ 10 బై 7. ఈరోజు మన వార్తాపత్రికలో వచ్చినటువంటి సమాచారాన్ని మరి దానిలో ఉన్న విశేషాలను మనం తెలుసుకుందాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ 20వ తారీఖు నుంచి వెళ్ళి జూలై 24వ తారీఖు వరకు మనకు రాష్ట్రం అంతటా మనకు సర్ అనే ఒక కార్యక్రమాన్ని మనకు ఒక సర్వేను నిర్వహించడం జరుగుతుంది. దీనిలో చూసుకున్నట్లయితే చాలా మందికి చాలా లోపాలు కూడా చేయడం జరుగుతుంది. అంటే కొంతమందికి మనకు ప్రజలకు అవగాహన లేక కొంతమంది మనకు బిఎల్ఓలు సరిగ్గా వాళ్ళకి సహకరించకుండా వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి 3 సార్లు వెళ్ళేసి ఫారమ్స్ ఇచ్చి మరి ఫిలప్ చేయించుకొని రావాల్సి ఉంది. కాకపోతే కొంతమంది బిఎల్ఓస్ ఏం చేస్తున్నారంటే సంబంధించిన ఒక కార్యాలయం మనకు గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే గానీ అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో కూర్చొని మీరు ఉన్న ప్రజలందరూ కూడా ఈడికే వచ్చి ఇక్కడ ఫారాలు తీసుకొని నింపి ఫిలప్ చేసి ఇవ్వాలి మీరే అనేసి కూడా వాళ్ళు ఎవరింటికి పోకుండా అక్కడే కూర్చొని చేయడం జరుగుతుంది. సో అది కూడా ఇప్పుడు మనకు కొన్ని వెలుగులోకి వచ్చినాయి. మనకు ఇప్పటి వరకు అయితే ఈ మంగళవారం వరకు అంటే ఇయాల్టి వరకు మనకు అన్ని ఫారంలు కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరాలి అనేసి కూడా మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారులకు ఉన్నతాధికారులకు మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు 91% వరకు అందరికీ ఫారం ప్రతి ఇంటికి ఫారంలు పోయినాయి. 91% వరకు కంప్లీట్ అయింది అనేసి సోమవారం నాటికి కంప్లీట్ అయింది అనేసి ఇస్తున్నారు. కాకపోతే చాలా మంది ఏమంటున్నాడు అసలు మాకు కొంతమందికి అసలు రాను కూడా రాలేదు, మాకు ఫారాలు వేయలేదు. సో దీనికి అసలు ఎవరిని అడిగినా గానీ ఎవరు సరిగ్గా చెప్పడం లేదనేసి కూడా దీనిలో మనకు చాలా మంది వాపోతున్నారు అనమాట. ఇంటింటికి వెళ్ళండి సార్, తమ వద్దకి రావాలంటూ ఓటర్లకు బిఎల్ఓల హుకుం, రాకపోతే ఓటు ఉండదంటూ హెచ్చరికలు, ప్రతి ఇంటికి 3 సార్లు విజిట్ చేయాలనే నిబంధన బేఖతారు, ఫారం నింపేందుకు సహకరించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం, 91% ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని అధికారులు, క్షేత్ర స్థాయిలో మాత్రం చాలా మందికి అందని ఫారాలు. ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు బిఎల్ఓస్ మాత్రం కొన్ని ఏరియాలలో బిఎల్ఓస్ మాత్రం పోకుండా వాళ్ళు కార్యాలయంలో కూర్చొని గ్రామానికి సంబంధించిన ఒక కార్యాలయంలోనే కూర్చొని మీరు అందరూ ఇక్కడికే వచ్చి ఫారాలు తీసుకొని పోవాలి. ఒకవేళ రాని ఎడల మీ ఓటు హక్కు అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది, మీ ఓటర్ కార్డు కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఓటేసే అధికారం కూడా ఉండదనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కొంచెం ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ చేసి కూడా మనకు ప్రజలకు వాళ్ళకి ఎన్ని పనులున్నా గానీ వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ రావాల్సి వస్తున్నాము. కొంతమందికి కొంతమంది వీలు కాక అసలు ఇబ్బంది పడి కూడా వాళ్ళకు ఇక్కడ మనం చూసుకుంటే ఫారం నింపేందుకు కూడా సహకరించడం లేదనేసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేసి కూడా చాలా మంది వాపోతున్నారు. దాన్ని అధికారులు మరి ఏ విధంగా చూసుకుంటున్నారు, సూపర్వైజర్లను కూడా అటాచ్ చేశారు. కొంతమంది నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను లీడర్లను వాళ్ళను కూడా మనకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సాయం చేయాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలి. బిఎల్ఓస్ కు ప్రతి గ్రామంలోని అవగాహన పెంచేలా అందరికి అర్థమయ్యే విధంగా అవగాహన చేయాలి అనేసి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ మరి ఏం చేస్తున్నారు వాళ్ళందరూ అనేసి కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారి ఇప్పుడు ఇయాల్టి నిన్నటి వరకు మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు సర్ ఫారాల ఎన్యుమరేషన్ ఫారాల అధికారి మాత్రం ఇక్కడ నిన్నటి వరకు 91% అయిందనేసి మనకు సిఇఓ సుదర్శన్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. కాకపోతే అక్కడ చాలా లోపాలు ఉన్నాయి. కొంతమందికి ఫారాలు కూడా నింపడం కూడా రావట్లేదు అనేది కొంతమంది ప్రజలు అనేది వాపోతుంది. మనకు అధికారులు వచ్చిన బిఎల్ఓస్ అది మనకు బిఎల్ఓలో మనకు సహకరిస్తలేరు, ప్లస్ సూపర్వైజర్లు కూడా చెప్పట్లేదు, మాకు కూడా తిరగట్లేదు అనేసి కూడా కొంతమంది తప్పుగా ధృవీకరించి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా వాళ్ళకి కొన్ని లోపాలు కూడా తెలియకపోవడం వల్ల వాళ్ళు అసలు సరిగ్గా ఫామ్ ఫిల్అప్ చేయకుండా ఆందోళనకరంగా మనకు ప్రజలలో ఉండిపోయింది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే క్షేత్ర స్థాయిలో సవాలు సమస్యల మధ్య సాగుతున్నది. నిబంధన ప్రకారం ప్రతి బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ ఓటరు ఇంటికి 3 సార్లు వెళ్లి ఫారాలు అందజేసి వివరాలు సేకరించాల్సి ఉండగా క్షేత్ర స్థాయిలో మాత్రం ఎందుకో పూర్తి విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేము పంచాయతీ ఆఫీసులో ఉన్నాం, ఇక్కడికే వచ్చి మీ ఫారాలు తీసుకెళ్ళండి, వివరాలు నింపి ఇచ్చి వెళ్ళండి అంటూ బిఎల్ఓలు ఓటర్లను ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు. ఒకవేళ ఓటర్లు రాకపోతే ఓటు తొలగిస్తామంటూ హెచ్చరించడంతో తప్పనిసరిగా పరిస్థితుల్లో ప్రజల బిఎల్ఓల దగ్గరికి చేరుకొని ఫారాలు తెచ్చుకుంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు సోమవారం నాటికి 91.85% పంపిణీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చాలా మందికి ఫారాలు అందలేదనే ఫిర్యాదు రాష్ట్రంలో మొత్తం 3,38,428 ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 3,10,69,592 ఫారాల పంపిణీ చేశామనేసి ఇక్కడ మనకు సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే మాత్రం మనకు ప్రజలలో మాత్రం అసలు చాలా వరకు అయితే మాకు ఫారాలు ఎన్యూమరేషన్ ఫారాలు అయితే అందలేదు, మాకు మా ఇంటికి కానీ మా వాళ్ళకి కానీ ఎవరు కూడా మనకు బిఎల్ఓస్ అయితే రాలేదు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కొంతమంది ఫోన్ చేస్తున్నారు తప్ప మనకు అసలు వచ్చి ఫారాలు ఇవ్వట్లేదు, అసలు 3 సార్లు ఒకసారి కూడా రావట్లేదు అనేది కూడా ప్రజలు
కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇంకా 27,56,000 ఫారాల పంపిణీ పెండింగ్ లో ఉంది. 3 రోజుల కింది వరకే ఫారాల పంపిణీ పూర్తి కావాలి. కానీ క్షేత్ర స్థాయిలో బిఎల్ఓల నిర్లక్ష్యంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అడ్రస్సులు దొరక్క పంపిణీ ఆలస్యం అవుతుందని, ఇక వాటిని నింపి వివరాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ కూడా నత్తనడక సాగుతుంది అనేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు అనమాట. మరి ఇప్పుడు అవి నింపడం కాకుండా డిజిటలైజేషన్ కూడా చేయడం కూడా ఇక్కడ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఆన్లైన్ లో మొత్తం మనకి ఎక్కడి నుంచి చెక్ చేసుకున్నా కానీ మనకు ఆన్లైన్ రావాలని డిజిటలైజేషన్ చేయాలి. సో అది కూడా మనకు అధికారులు సక్రమంగా చేయట్లేదు, అంత నట్టనడకన ఒక లేజినెస్ గా ఉంటున్నారు అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో సరఫరాల పంపిణీ 91% పైగా పూర్తయినట్టు కాగితాల్లో కనిపిస్తున్న వాస్తవ పరిస్థితుల్లో మాత్రం మరోలా ఉందనేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం బిఎల్ఓలు స్వయంగా ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఫారాలు ఇవ్వాలి. కానీ అదే అనేక ప్రాంతాల్లో మాత్రం ఇండ్లకు వెళ్లకుండా ఆయా కార్యాలయాల్లో లేదా తాము చెప్పిన ప్రాంతాలకే ఓటర్లు రమ్మంటూ హుకం జారీ చేస్తున్నారు. ఫారాలు తీసుకెళ్లకపోతే ఓట్లు తొలగిపోతాయా అంటూ బెదిరింపు ధోరణికి దిగుతుండటంతో ఓటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో పనులన్నీ మానుకొని బిఎల్ఓల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే బిఎల్ఓస్ ప్రతి ఇంటికి తిరగలేక వాళ్ళు ఎక్కడో ఒక అడ్డా చూసుకొని, లేకుంటే కార్యాలయంలో కానీ, మనకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానీ, లేకపోతే అడ్డా మనకు మామూలుగా అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో కూర్చొని మీరు ఇక్కడికి రావాలి, లేని ఎడల మీకు ఓటు హక్కు మీరు వచ్చి తీసుకొని ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వకపోతే మాత్రం మీ ఓటు హక్కు అనేది తీసేయడం జరుగుతుంది. మేమైతే దాన్ని అయితే కన్సిడర్ చేయమనేసి కూడా వీళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించి వాళ్ళకు కొంచెం భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు పొలాలకు కానీ పనులకు పోవాలన్నా కానీ వాళ్ళని అవన్నీ పెట్టుకొని కూడా మనకు బిఎల్ఓల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి మనకు సహకరించకుండా ఎట్లా ఫామ్ ఫిలప్ చేయాలన్నా కూడా చెప్పకుండా ఇచ్చినాక ఏదో ఫిలప్ చేసుకొని రాపన్న అన్నట్టు చెప్పడం జరుగుతుంది అనేసి ఇక్కడ మనకు ప్రజలు అనేది వాపోతున్నారు అనమాట. మరి ఇది ఒకసారి అధికారులు కూడా, ఉన్నతాధికారులు కూడా, పై అధికారులు కూడా ఒకసారి దీన్ని దృష్టికి తీసుకొని మరి అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు సూపర్వైజర్లను కూడా వీళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. సూపర్వైజర్లు ఏం చేస్తారంటే అసలు బిఎల్ఓస్ ఎట్లా చేస్తున్నారు, ప్రజల దగ్గర నుంచి ఎట్లున్నాయి ఆధారణ, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదనేసి కూడా సూపర్వైజర్లు చూసుకొని అక్కడ మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కూడా ఫారాలు నింపడం కానీ లేకుంటే వాళ్ళకి సూచనలు ఇవ్వడం కానీ జరగాలి, అసలు చెప్పాలి. కాకపోతే ఇక్కడ సూపర్వైజర్లు కూడా చక్కగా వెళ్ళట్లేదు అనేసి కూడా ఇక్కడ మనకి ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు వీళ్ళు ప్రజలు చెప్పే దాని ప్రకారం చూస్తే మనకు ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట. మనకు సూపర్వైజర్లు కానీ, ఇప్పుడు ఉన్న లీడర్లు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఏమని చెప్పారు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క లీడర్ కూడా ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క గ్రామంలోనే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు కూడా అందరికీ ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా నింపియాల ఫారంలు, బిఎల్ఓలకు మనకు సూపర్వైజర్లకు ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ గా ఉండాలి. మీరు లేని ఎడల మాకు పార్టీకి మనకు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు మాకు పార్టీకి అవసరం లేదు, పార్టీ కోసం పనిచేయనప్పుడు మాకు పార్టీకి అవసరం లేదు, మేము ఖచ్చితంగా తీసేస్తాం అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాకపోతే మరి ఇప్పటి వరకు మరి ఏం చేసిండ్రు, మరి ఇంతవరకు అయితే మరి ఫారంలు అయితే మనకు 91.85% అయితే మనం పంపిణీ చేసినామనేసి వీళ్ళు అంటున్నారు. కాకపోతే అసలు సగం మంది కూడా మాకు అసలు ఫారమ్సే రాలేదు, 3 సార్లు కాదు కదా, ఒకసారి కూడా రాలేదు అనే ఉద్దేశంతో ఇక్కడ మనకు ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఒకసారి ఉన్నతాధికారులు కూడా, మరి నియోజకవర్గంలో ఉన్న అధికారులు, లీడర్లు కూడా ఒకసారి చూసుకొని అసలు ఏం జరుగుతుంది అనేసి కూడా ఒకసారి మనకు పర్యవేక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు వారు 2002 తర్వాత మనకు సర్వేని నిర్వహించడం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి కొంతమందికి ఆన్లైన్ లో కూడా రాకపోవడం, దాని ద్వారా కూడా కొంచెం ఫోటోలు, డేట్ ఆఫ్ బర్త్లు, సర్నేమ్లు, కొన్ని లెటర్స్ చేంజ్ ఉండడం వల్ల కూడా మనకు ఆన్లైన్ లో చూపించకపోవడం జరుగుతుంది. సో దాన్ని కూడా అన్ని అధికారులు కొంచెం చూసుకొని కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొంచెం చెప్పాల్సిందిగా, వాళ్ళకు ప్రజలకు అవగాహన ఇవ్వాల్సిందిగా మనకు సూపర్వైజర్లకు కానీ, బిఎల్ఓస్ కానీ చెప్పాలనేసి కోరుకుంటున్నాము. ఫారాల పంపిణీ ఈ రోజుతో పూర్తి కావాల్సిందే. ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని మంగళవారం నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ 100% ఫారాల పంపిణీ పూర్తి కావాలని అధికారులను సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు రెడ్డితో కలిసి సెక్రటరియట్ నుంచి కలెక్టర్లతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారాలను పూరించడంలో సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని సీఓ సూచించారు. ఎక్కడైనా బిఎల్ఓలు బలహీనంగా ఉంటే వారిని గుర్తించి ఫారాల భర్తీలో సూపర్వైజర్లు నేరుగా సహకరించాలని, ఓటర్లకు తికమక లేకుండా ఫారాలు నింపేందుకు స్థానికంగా ఉండే వాలంటీర్లను గుర్తించి వారి ద్వారా సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా ప్రజల సౌకర్యార్థం సంబంధిత సూపర్వైజర్లు ఫోన్ నెంబర్లు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలనేసి మన ఇక్కడ సిఇఓ సుదర్శన్ రెడ్డి అండ్
మనకు అదనపు సిఇఓ వాసం వెంకటేశ్వర్లు కలిసి నిన్న కలెక్టర్లతో కాన్ఫరెన్స్ మీటింగ్ లో మనకు మీటింగ్ నిర్వహించడం జరిగింది. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సూపర్వైజర్ ఇప్పుడు వాలంటీర్లు ఇప్పుడు బిఎల్ఓస్ సరిగ్గా లేక బలహీనంగా ఉంటే సూపర్వైజర్లు మీరు ఖచ్చితంగా మీరన్నా ముందుండి చేయాలనేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది కలెక్టర్లకు. కాకపోతే మనకు అక్కడ డైరెక్ట్ లైవ్ పోయి చూస్తే మాత్రం వాళ్ళు ఎటువంటి సహకారం కూడా చేయడం లేదు. వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ కూడా వాళ్ళకు ప్రజలకు చేయకుండా వాళ్ళు నత్తనడకన వాళ్ళు ఏదో ఇచ్చిన మాట ఇచ్చినాం, నింపిన మాట నింపినామా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉండి వస్తున్నారు. సో ఇయాల్టీకి ఖచ్చితంగా చేయాలి, మనకు ఫారాలు నింపాలంటే ఫారాలు అన్నింటిలోకి చేరాలంటే చేరినాయని చెప్తారు. వాళ్ళని వెరిఫికేషన్ చేస్తారా? లేదు కదా. ఇప్పటికీ 91% నిండిందని ఇక్కడ మనకు చెప్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు అంటే అసలు 91% కాదు కదా, అసలు 3 సార్లు కాదు ఒకసారి కూడా రాలేదన్న ఉద్దేశంతో వాళ్ళు అసలు మాకు ఎంతవరకు ఫారాలే ఇవ్వలేదు, వాటి గురించి అవగాహన కనీసం ఫారాలు మేము తీసుకున్నా కానీ అసలు ఎలా నింపాలనేది కూడా మనకు అధికారులు చెప్పడం లేదు, బిఎల్ఓస్ సూపర్వైజర్లు చెప్పడం లేదు అనేసి కూడా ఇక్కడ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది ప్రజలు. సో ఈ అధికారులు ఒకసారి ప్రజలకు ఒకసారి మరి అవగాహన కల్పించి ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఇంతకుముందు ఉన్న వారిని ఈ 2002 ముందు నమోదు చేసుకున్న వారిని ఎలా చూసుకోవాలి అనే ఫారంలా, దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ 2000 ముందు లేని వాళ్ళను ఎలా నింపాలి, ఇప్పుడు దాంట్లో 3 బ్లాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఫారంలో 3 బ్లాక్స్ అనేది ఇవ్వడం జరిగింది, 1, 2, 3. ఇప్పుడు ముందున్న వారిని ఇప్పుడున్న వారిని ఇప్పుడు కొంతమంది 2002 తర్వాత వచ్చిన ఓటు హక్కు వాళ్ళని ఎట్లా ఫిల్అప్ చేయాలి బ్లాక్స్ 2 అనేది కూడా వాళ్ళు ఒకసారి అవగాహన వచ్చేటట్టు విధంగా వాళ్ళకు కొంచెము చెప్పాల్సిందిగా మనకు అధికారులకు కోరుతుంటాము. అలానే ఇక్కడ మనకు డిసెంబర్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమితి శాఖల సమన్వయానికి ప్రత్యేక కమిటీలు వేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి. సదస్సు విజయవంతానికి పకడ్బందీ ప్రణాళికలు ఉండాలి. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ఎకో టూరిజం, మంజిరా, దిల్కుషా గెస్ట్ హౌస్ లకు ఆధునిక హంగులు, యాదగిరిగుట్ట తరహాలో వికారాబాద్ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి, వికారాబాద్ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్ గా మార్చాలని అధికారులకు ఆదేశం. గ్లోబల్ సమ్మిట్ పర్యాటక శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. మన ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు రాబోయే కాలంలో వికారాబాద్ ని కూడా ఇప్పుడు ఒక వికారాబాద్ ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా యాదగిరిగుట్ట తరహాలో మేము అభివృద్ధి చేస్తాము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచెలే మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమని, ఒక ప్రధానమైన మనకు దేవస్థానాలు 20 దేవస్థానాలు తీసుకొని వాటికి సమ్ అమౌంట్ అనేది కొన్ని 2000 కోట్లు సంథింగ్ ఎంతో అమౌంట్ అనేది కేటాయించి మనకు అభివృద్ధి చేయడం జరుగుతుంది. వెమ్లవాడ కానీ, భద్రాచలం కానీ, ఇట్లా భద్రకాళి గుడి కానీ, సో ఇవన్నీ మనకు అభివృద్ధి చేయడం జరుగుతుంది, బాసరా ఇవన్నీ. అట్లనే ఇప్పుడు మనకు వీరభద్ర స్వామి టెంపుల్, మన వికారాబాద్ లో ఉన్నటువంటి వీరభద్ర స్వామి టెంపుల్ కూడా యాదగిరిగుట్ట తరహాలోనే మనకు అభివృద్ధి చేయాలని, వికారాబాద్ ని టూరిజం హబ్ గా, ఈకో టూరిజం హబ్ గా మేము మార్చిదిద్దాం అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్ పర్యటన శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమావేశం సమీక్ష. ఈ డిసెంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలపెట్ట గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సన్నాహక కసరత్తును నాటికి నుంచే ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత సమ్మిట్ సాధించిన ఫలితాలను, అనుభవాలను విశ్లేషించుకొని రాబోయే సదస్సును మరింత విజయవంతం చేసేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సదస్సు విజయవంతం కోసం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సమన్వయం ఎంతో అవసరమని, అందుకు వెంటనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే సోమవారం హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఓడియా బోధి ఫెలియన్ గ్లోబల్ సమిట్ లో పాటు పర్యాటక శాఖ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను పర్యావరణ రహిత పర్యాటక కేంద్రాలుగా ఏకో టూరిజం తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాల కోసం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. నగర శివార్లోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖలో సమన్వయం చేసుకుంటూ పర్యావరణాన్ని దెబ్బతీయకుండా పర్యాటకులకు ఆకర్షించేలా ఏకో టూరిజం ప్రాజెక్టులు మార్చాలని ఆదేశించారు. నగరంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న గుర్రంగూడ ఏకో పార్క్ నమూనాను అధ్యయనం చేసి అదే తరహాలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని సరికొత్త ఏకో పార్కులను, అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, మనకు ఎక్కడున్నా కానీ మనకు మంచిగా ఉన్న మనకు టూరిస్ట్ ప్లేస్లలో కానీ ఖచ్చితంగా ఏకో టూరిస్ట్ ప్లేస్ గా
మనకు తీర్చిదిద్దాలనేసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షం చేశారు. సో మీరు మొన్న చూసినట్లయితే శంషాబాద్ కాడ 286 ఎకరాలను కూడా మనకు రియల్ ఎస్టేట్ వీళ్ళు కబ్జా చేయకుండా సపరేట్ గవర్నమెంట్ సపరేట్ ఒక టీం ఫామ్ చేసి దానికి సెక్యూర్ గా ఉండి దాని ఒక టూరిస్ట్ ప్లేస్ గా ఒక అనేసి మనకు మార్చాలనేసి కూడా మొన్న చెప్పడం జరిగింది. అట్లానే నిన్న జరిగినటువంటి మనకు ఇక్కడ సమీక్షలో కూడా గ్లోబల్ సమ్మిట్ తో పాటు పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది. మనకు పర్యావరణాన్ని మనకు తెలంగాణ మనకు హైదరాబాద్ లోనే పకడ్బందీగా నిర్మించి ఈ టూరిస్ట్ ప్లేస్ ఎకో టూరిస్ట్ ప్రాజెక్టులుగా దాన్ని చూసుకొని మనకు సమన్వయం పర్యావరణాన్ని దెబ్బతీయకుండా పర్యాటకులు ఆకర్షించే ఎకో టూరిజం ప్రాజెక్టులుగా మార్చాలని వారికి ఆదేశించడం జరిగింది. మరి ఎంతవరకు తీసుకొస్తారు అనేసి కూడా మనము చూసుకోవాలి. అదే ఇంకొంచెం చూసుకున్నట్లే కార్పొరేషన్ పదవులపై ఉత్కంఠ. రేపటితో ముగియనున్న 37 కార్పొరేషన్ ఫెడరేషన్ల చైర్మన్ల పదవి కాలం. ఇవి సహా 75 నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం కు పిసిసి లిస్ట్. కొన్ని పేర్లపై సీఎం నుంచి అభ్యంతరాలు. పంజాబ్ ఎన్నికల్లో బిజీగా మీనాక్షి నటరాజన్. ఆమె వచ్చాకనే కొలిక్కి రానున్న జాబితా. ఇప్పుడు 1-2 రోజులతో మనకు ఇప్పుడు ఇది కార్పొరేషన్ ముగనుంది. ఇది చైర్మన్ల పదవి కాలం అంటే ఒక రోజు కొంతమంది ఒక 2 రోజులు లేటుగా అటు ఇటు తీసుకోవడం జరిగింది. సో అది కూడా ముగిసినాక ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లో బిజీగా ఉన్న నటరాజన్ గారు వచ్చినాకనే మనకు ఇది మొత్తం లిస్ట్ అనేది ఫైనల్ చేసుకొని ఒక కొలిక్కి తీసుకొస్తామనేసి ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 37 మంది ఇప్పుడు పదవులు ఉన్నటువంటి వారు కూడా రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో కూడా నిన్న చాలా మంది కూడా కొంతమంది ఆఫీస్కి వెళ్ళి వీళ్ళని కలవడం జరిగింది. కాకపోతే అక్కడ ఎటువంటి సమాధానం లేకపోవడంతో వాళ్ళు వెనుదిరిగి రావడం జరిగింది. ఇట్లనే 75 మంది పేర్లతోటి ఒక లిస్ట్ తయారు చేసి పిసిసి చీఫ్ లిస్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో దానిలో ఎవరు ఏందనేసి కూడా మనకు ఉన్నది. అదే ఇప్పుడు ఉన్నటువంటి 37 కార్పొరేషన్ అయితే సీట్లు అయితే ఏమున్నాయో వాళ్ళని వేరే పదవులకి మార్చాలనేసి కూడా వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. దీనిలకై కాకుండా వేరే పదవులు ఇచ్చేసి దీంట్లో వేరే వాళ్ళని కూడా అలర్ట్ చేద్దామనేసి చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి పనులు ఇప్పుడు 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయనేసి కూడా లిస్ట్ అనేది తను తెప్పించుకోవడం జరిగిందనేసి నిన్న మనకు వార్త వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే మనం ప్రభుత్వ అధికారంలోకి రాగానే మొదటి విడత 37 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఫెడరల్ చైర్మన్ పదవులతో పాటు వైస్ చైర్మన్ సభ్యులను నియమించారు. 2024 జూలై 7న 2 ఏళ్ల కాల పరిమితితో వీరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా ఆ మరుసటి రోజు మెజార్టీ చైర్మన్లు బాధ్యతలు తీసుకున్నారు. బుధవారంతో వీరి పదవీ కాలం ముగియనుంది. కొందరు 1-2 రోజులకు ఆలస్యంగా బాధ్యతలు తీసుకోవడంతో వారి పదవీ కాలం మరో 2 రోజుల్లో ఉండనుంది. ఈ క్రమంలో వచ్చే 2-3 రోజుల్లో మొత్తం 37 పదవులు ఖాళీ కానున్నాయి. వీరిలో చాలా మంది రెన్యువల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం కూడా కొందరు చైర్మన్లు తమ పదవి కాపాడుకునేందుకు వేం నరేందర్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే ఆయన నుంచి వారికి ఎలాంటి హామీ లభించలేదని కూడా మరోవైపు సీఎం మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మెజార్టీ చైర్మన్లను రెన్యువల్ చేసేందుకు సిద్ధంగా లేరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందనేసి అన్నారు. 37 మంది వాళ్ళ పనితీరు ఎలా ఉందనేసి కూడా మనకు ఇప్పుడు వాళ్ళ లిస్ట్ కూడా తెప్పించుకొని సీఎం రేవంత్ రెడ్డి వారిని చూసినట్లు కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. పాత చైర్మన్లో రెన్యువల్ చేయదగిన వారి సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమైనట్టు తెలుస్తుంది. మరి ఏం చేస్తారు ఏందనేసి మనకు ఇవాళ రేపట్ల లిస్ట్ చూసుకొని మరి 75 మందిలో ఎంత మందిని చేస్తారు అనేసి కూడా మనకు నటరాజన్ గారు వచ్చినాక తెలుస్తుంది. అట్లనే ఇక్కడ చూసుకుంటే మనకు ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో డిఎస్పీ మన డిఎస్పీ భీమరెడ్డి అరెస్ట్ అయింది. మనకు నిన్న ఇటకేలకు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. బంజారా హిల్స్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ వద్ద అదుపులోకి తీసుకున్న ఏసీబీ హెడ్ క్వార్టర్ కి తరలింపు. నేడు జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్ జడ్జి ఎదుట హాజరుపరిచి మరి అతను చేసిన మరి స్కామ్లు కానీ ఆయన చేసిన మరి ఆదాయానికి మించిన ఆస్తులు కానీ ఆయన ఎంతగానో చేసిండు అవన్నీ ఎన్ని కోట్ల ఆస్తులు 200 కోట్ల ఆస్తులు మించి ఉన్నాయి. కొన్ని కిలోల బంగారం కానీ కిలోల వెండి కానీ ఇవన్నీ చేయడం జరిగింది. బినామీల పేర్లు 45 ఎకరాల భూమి మనకు ఇవన్నీ కూడా సరే ఎట్లా తీసుకొచ్చిన ఏందనేసి కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల జడ్జి గారి ముందు పెట్టేసి మళ్ళీ వాళ్ళు టైం తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఏ టైం ఎక్కడికి తీసుకొస్తారు ఏం చేస్తారు అనేసి కూడా మనం వేసి చూడాల్సి ఉంటుంది. ఇక అట్లనే ఇక చూసుకుంటే భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్య. ప్రియుడితో కలిసి చంపిన భార్య. వివాహేతర సంబంధానికి
అడ్డు రాకుండా ఘాతుకం. అంతకు ముందు మద్యం తాగించి దాబాపై నుంచి తోసేసిన హత్య చూసి ఆల్రెడీ ఇంత ముందు కూడా ట్రై చేసిందట ఆమె. మనకు అంత ముందు మద్యం తాగించి డాబా మీద కంచి ఫస్ట్ మన దాబా ఎక్కించి అక్కడి నుంచి కూడా తోసేస్తే పాపం ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. కాకపోతే మరి ఇప్పుడు హార్పిక్ సెలైన్ లో ఎక్కించి నరాలలోకి ఎక్కితే మాత్రం పాపం చచ్చిపోయింది ఆయన. అంత కక్ష కట్టుకొని మరి వాళ్ళ మన వివాహేతర సంబంధాలు పెట్టుకొని అట్లా చేయడం జరిగింది. ఎంతవరకు న్యాయం అనేసి ఆమె కూడా తెలవాలి, మరి ఆయనతో ఉన్న సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా తెలిసి రావాలి. మరి నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో ఘటన. మృతుడి తల్లి ఫిర్యాదుతో విచారణకు చేపట్టిన పోలీసులు ఆల్రెడీ ముగ్గురు ఈమెతో పాటు ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీళ్ళకి ఎటువంటి శిక్ష ఇస్తారు, మరి వీళ్ళకి వేసే శిక్షను బట్టి నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఇట్లా చేయాలన్నా వద్దా, సో నిజమా అసలు అట్లా ఎంత తప్పు, మన పిల్లలు ఉంటే పిల్లల జీవితాలు ఏమైతాయి? ఇప్పుడు వివాహితర సంబంధం పెట్టుకుంటే ఏమైతాయమ్మా? ఇప్పుడు మీదే కాదు, ఇప్పుడు మీ తరపున ఫ్యామిలీ, ఇప్పుడు మీ పుట్టింటి వాళ్ళది, ఇప్పుడు మీ అత్తగారు వాళ్ళది, ఇప్పుడు భర్తను చంపేసినాక చేసేది ఏమున్నాయి? ఇప్పుడు పిల్లల జీవితాలు ఆగం చేసాడు తప్ప ఏదో పెళ్లికి ముందే నువ్వు చెప్పేసుకొని చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకొని పిల్లల్ని అవసరం లేదా అని నువ్వు వాళ్ళతోటే ఉండిపోవచ్చు కదా. ఇంత దూరం దాకా ఎందుకు? ప్రాణాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? నాకు అవసరం లేదని తర్వాత డైవర్స్ తీసుకునే పోవచ్చు కదా. అంత ఇష్టం లేనప్పుడు అసలు పెళ్లి చేసుకోవద్దు. మరి అటు తల్లిదండ్రులను, ఇటు అత్తమామలను, ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని ఆగం చేసి పిల్లల జీవితాన్ని ఆగం చేసాడు తప్ప ఏం లేదు కదా. ఇక్కడ పట్టలేని రైతులకు యూరియా తిప్పలు, జాగిర్దారి సీలింగ్ పోడు రైతుల కష్టాలు, దేవుడి మాన్యం సాగు చేసే కౌలు రైతులను ఇబ్బందులు, ధరణి వల్ల కాస్తు కాలం తీసేయడంతో సమస్య, యాప్ లో నాన్ డిజిటల్ సిగ్నేచర్ ఆప్షన్ వాడాలంటున్న ఆఫీసర్లు. ఇప్పుడు కొంతమంది రైతులకు పట్టాలు ఉన్న వారికి, కొంతమందికి మనకు పట్టాలు ఉన్న వారికి యూరియా ఇస్తున్నాం అనేసి మనకి ఇక్కడ గవర్నమెంట్ అనేది కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో పట్టాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఆన్లైన్ లో మిస్టేక్స్ ఉండడం వల్ల, కొన్ని సర్వే నెంబర్లు జంప్ అవడం వల్ల కానీ, కొంతమంది చాలా మందికి మనకు తరతరాలుగా వస్తున్న భూమిని కూడా వాళ్ళు చేస్తున్న కొంచెము వేరే పేరుకు మార్చుకోవడం వల్ల, వాళ్ళ వాళ్ళ వారసుల పేరుకు మార్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెము అది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పట్టాలు రావడం లేదు. సో కొన్ని మిస్టేక్స్, ఆన్లైన్ మిస్టేక్స్ వల్ల కూడా మనకు కొన్ని చేయడం వల్ల వాళ్ళకు రాకపోవడంతో వాళ్ళకు యూరియా దొరకాలన్నా, మనకు పంటలో యూరియా వేయాలన్నా కానీ వాళ్ళకు అసలు ఇవ్వడం లేదు. సో పక్క ఉన్న రైతులను కూడా వాళ్ళు బతలాడుకొని కొంచెము రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. అట్లా అందరూ కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా కావాలి కదా. సో అది కూడా ఒకసారి అధికారులు పర్యవేక్షించి మరి వాళ్ళకి ఎన్ని సంవత్సరాల బట్టి వాళ్ళు కౌలు చేసుకుంటారు, ఎన్ని సంవత్సరాల బట్టి వాళ్ళు వంశపారపర్యంగా అనేది వస్తుంది అనేది రికార్డ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని చూసుకొని మరి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా అనేసి కోరుకుంటున్నాము. మన ఇక్కడ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్, పూణేలో వర్షాలకు విరిగిపడ్డ కుండ చర్యలు, ముంబైలో రోడ్లను ముంచెత్తిన వరదలు, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా అతలాకుతలం, పూణే ముంబైలో కలిపి 16 మంది, హిమాచల్లో ఒక బాలిక మృతి, రైల్వే ట్రాక్లపై 100 టన్నుల శిథిరాలు, నిలిచిపోయిన రాకపోకలు, ఒడిశాకు వాయుగుండం ఎఫెక్ట్, వరుస 3 రోజుల వానలు, సోనేపూర్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం, విద్యా సంస్థలకు సెలవు, రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఇక్కడ పిక్చర్ చూసినట్లయితే కొండ చర్యలు విరిగిపడంతో మట్టిలో కురుక్కుపోయిన వెహికల్స్, కాశ్మీర్ లో ఈ మనకు మొత్తం లారీ లెవెల్లో మనకు కొండ చర్యలు విరిగి పడిపోవడం జరిగింది. అటు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొంచెం చూసుకొని, ఇప్పుడు బయటికి పోవాలంటే చూసుకొని, ఇప్పుడు బాగా అధికంగా వర్షపాతం ఉండడం వల్ల చూసుకొని కూడా కొండ ప్రాంతాల్లో కానీ కొండ కింద ఉన్న వాళ్ళు కూడా చూసుకొని ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. చూసారు కానీ ఈ రోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి సమాచారాన్ని మరొక వార్తాపత్రికలో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి టైమ్ 24/7. నమస్కారం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.